హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్. ఈరోజు మనమైతే వచ్చేసామండి సికింద్రాబాద్లో పార్క్లో అయిన పంచశీల టవర్స్ ఉంటుందండి. బిల్డింగ్ వచ్చేసరికి దీని గ్రౌండ్ ఫ్లోర్లో యుమి మిషన్స్ ఎంబ్రాయిడరీ అనేది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను డీటెయిల్స్ ఫర్దర్గా చెప్తాను. ఫస్ట్ అయితే మనం వచ్చేసాము ఇక్కడికి. సో మిషన్స్ చూస్తున్నాను. మిషన్స్ గురించి సారు ఇక్కడ మేనేజర్ అయితే ఉన్నారు. సో మన మేనేజర్ని ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఎలా ఏంటి అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. సో చూస్తున్నారు కదా, ఈరోజు మనకి ఇక్కడ మేనేజర్ భరత్ గారు అయితే ఉన్నారు. సో మిషన్స్ గురించి మన వ్యూవర్స్ కస్టమర్స్ కోసం కొంచెం బ్రీఫ్గా ఎంత కాస్ట్ ఉంటుంది, ఎన్ని నీడలు అన్ని కొంచెం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో మా కస్టమర్స్కి కూడా కొంచెం ఎలా శాంపిల్గా ఒక అనేది కొంచెం ఇంట్రో ఇస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. అవునండి, అంటే మిషన్స్ గురించి ఒకసారి చెప్తాను. మా దగ్గర దొరికే మోడల్స్ గురించి చెప్పినాక దాంట్లో ఏదైతే మనకు ఫ్రేమ్ సైజెస్ ఉంటాయి, దాని ప్రైజెస్ కానివ్వండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. కస్టమర్స్కి ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. స్టార్టింగ్ నుంచి మనది బేసిక్ మోడల్ ఉంటుందండి 2,40,000 నుండి స్టార్టింగ్ మోడల్ నుండి చెప్తాము. అయితే ఈజీగా ఉంటుందండి. అంటే ఫ్రేమ్ సైజ్ ని కానివ్వండి, దాని ప్రైస్, మళ్ళీ దాంట్లో వర్క్ ఎలా అవుతుంది అనేది ఒకసారి చెప్తాము. స్టార్టింగ్ మిషన్స్ గురించి నేను చెప్తాను. ఓకే సార్. ఇది 2,40,000. ఇది బేసిక్ మోడల్ అండి. టేబుల్ టాప్ మెషిన్ వస్తుందండి. యూమి 9 నీడిల్ మెషిన్. ఇది టేబుల్ టాప్ మెషిన్ ఉంటుంది. కంప్లీట్ గా 9 నీడిల్స్ వస్తాయి. 10 inches డిస్ప్లే వస్తుందండి. టచ్ డిస్ప్లే వస్తుంది ప్రతి ఒక్క మోడల్లో. అంటే ఇప్పుడు యూమి బ్రాండ్ వచ్చేసి మనకు ప్రతి ఒక్క మోడల్లో ఏంటంటే 10 inches డిస్ప్లే వస్తుందండి. ఇది ఫ్రేమ్ సైజ్ 14 inches by 8 inches వస్తుందండి. హాఫ్ ఆఫ్ నెక్ అవుతుంది. దీంట్లో కంప్లీట్ గా మనం జరీ వాడుకోవచ్చు అండి. ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే సింగిల్ నీడిల్ మిషన్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఏదైతే ఉంటారో హాఫ్ ఆఫ్ నెక్ వేసుకుంటున్నారు. ప్లస్ దాంతో పాటు ఏంటంటే దారాలు చేంజ్ చేయాల్సి వస్తుందండి ఒక శుద్ధి మిషన్లలో. ఇప్పుడు మా దగ్గర ఉండే మిషన్ లో ఏంటంటే కంప్లీట్ గా 9 నీడిల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ థ్రెడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, హాఫ్ నెక్ తీసుకున్నాము అంటే కంప్లీట్ గా దాంట్లో కావాల్సిన కలర్స్ ఏదైతే ఉంటాయో థ్రెడ్స్ కాంబినేషన్ అది సెలెక్ట్ చేసుకొని మిషన్ స్టార్ట్ చేస్తే హాఫ్ నెక్ అయిపోతుందండి. ఇలాగా హాఫ్ నెక్ అయిపోయినాక మళ్ళీ క్లాత్ జరిపేసి ఇంకొక హాఫ్ నెక్ అనేది మనము సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దానికి కావాల్సిన కలర్ థ్రెడ్స్ ఏదైతే ఉంటాయో అది సెలెక్ట్ చేసుకొని మెషిన్ స్టార్ట్ చేసేస్తే మళ్ళీ ఇంకొక హాఫ్ పార్ట్ అనేది అయిపోతుందండి. అంటే ఇది బేసిక్ మోడల్ ఉంటుందండి. స్టార్టింగ్ మోడల్ అంటే సింగిల్ నీడిల్ మెషిన్ ప్రైస్ రేంజ్ లోనే ఉంటుందండి. ఇది కూడా అంటే మనకు మార్కెట్ లో ఉంటున్నాయండి. ఇప్పుడు 1,00,000 నుంచి 2.5 లక్షలు, 2,75,000 అలా వరకు ఉంటాయి. బట్ ఏంటంటే ఇది మనకు మల్టీ నీడిల్ తో పాటు కంప్లీట్ గా ఫుల్ జరీ వచ్చేది. టచ్ డిస్ప్లే 10 inches యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే వస్తుందండి. ఇది వచ్చేసి కంప్లీట్ గా జరీ కూడా వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కమర్షియల్ మెషిన్ కాబట్టి 24 గంటలైనా సరే వాడుకోవచ్చు అండి. మెషిన్ 24 hours అయినా సరే మనం రన్ చేసుకోవచ్చు. సీజన్ లో ఏంటంటే ఇప్పుడు నార్మల్ డేస్ లో ఏంటంటే కస్టమర్స్ అంతా యూజ్ చేయరు. బట్ సీజన్ టైంలో ఏంటంటే వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంటుందండి. అంటే కస్టమర్స్ ఎక్కువైపోవడం వల్ల మనకి ఏంటంటే ప్రొడక్ట్ బయటకు తీయాలంటే మనం 24 hours అయినా సరే వాడుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో చిన్న మిషన్స్ ఉన్న వాళ్ళు వాడుకోవడానికి రాదండి. 8 hours 10 hours అనేది రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనము 24 hours అయినా సరే వాడుకోవచ్చు అండి. ప్రాబ్లం అనేది ఉండదండి. కమర్షియల్ మిషన్ పవర్ కన్సంప్షన్ అంతే నార్మల్ గా మనం సింగిల్ ఫేస్ ది నడుస్తుందండి. ఫ్యాన్ అంతా పవర్ కన్సంప్షన్ తీసుకుంటదండి. పవర్ ఏం ఎక్కువ కాదు. దీని గురించి అంత ఆలోచన కూడా అవసరం లేదండి. అంటే పవర్ ఎక్కువ అవుతుందా మళ్ళీ చూసుకొని వాడుకోవడం అనేది ఏమి ఉండదు. మీరు 24 గంటలు వాడుకోవచ్చు. లైక్ ఫ్యాన్ ఎంత తీసుకుంటుందో పవర్ కన్సంప్షన్ అంతే అవుతుందండి. ఓకే, అంటే మాక్సిమం ఇప్పుడు ఈ నీడిల్స్ మీద మనం ఎన్ని బ్లౌజెస్ కంప్లీట్ చేయొచ్చు సార్? అంటే ఇది 9 నీడిల్ మిషన్ కంప్లీట్ గా మనకు టేబుల్ టాప్ దీంట్లో డైలీ ఒక 2 వేసుకోవచ్చు అండి. 10 to 12 hours టైం ఇస్తున్నారు కస్టమర్స్ అంటే డైలీ 2 బ్లౌజులు వేసుకోవచ్చు. ఈజీగా 2 బ్లౌజులు అనేది అవుతుందండి. ఓకే, అంటే ఫ్రేమ్ సైజ్ ని బట్టి మనము బ్లౌజెస్ అనేవి వర్క్ చేయించుకోవచ్చు అంటారా? అంటే ఫ్రేమ్ సైజ్ ని బట్టి అనేది ఉండదండి. బట్ దానికి ఏంటంటే ఆ డిజైన్ కి టైం పడుతుంది. ఇప్పుడు డిజైన్ ఉంటుంది. ఇప్పుడు ఏ మిషన్ లో అయినా సరే ఆ డిజైన్ అనేది మనం ఒక 3 hours 4 hours 5 hours పట్టేటట్లు ఉంటుంది. అంటే మెషిన్ ని బట్టి ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఏంటంటే మనకు ఈజీగా అంటే మనకు కన్వీనియంట్ గా ఉండేటట్లు తీసుకుందాము అంటే దాని ఫ్రేమ్ సైజ్ ని బట్టి మనం కొంచెం పెద్ద ఫ్రేమ్ సైజ్ తీసుకుంటే ఒకేసారి బ్యాక్ నెక్, మళ్ళీ ఆల్ ఓవర్ నెక్ అలా అవుతుంది. అది నేను చెప్తానండి మీకు వీడియోలో. మనకి ఏంటంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా అర్థం అవుతుంది. ఇదైతే కనుక 2,40,000 స్టార్టింగ్ బేసిక్ అయితే మిషన్. దీంట్లోనే ఇంకా ఏంటంటే మన కాస్ట్ వేరియేషన్ బట్టి నీడియల్ వేరియేషన్ బట్టి ఉన్నాయి. సో అది కూడా చూద్దాం మనం మోడల్స్. ఇది సెకండ్ మోడల్ అండి. ఓకే సార్. దీని వచ్చేసి 12/16 వస్తుంది. ఇక్కడ నుండి వచ్చేసి మనకి ఏంటంటే 12 నీడిల్స్ వస్తాయండి. 12/16 ఫ్రేమ్ సైజ్ లో కంప్లీట్ గా బ్యాక్ నెక్ అయిపోతుందండి. ఇలా అయిపోతుంది. ఇలా కంప్లీట్ గా బ్యాక్ నెక్ ఇక్కడ ఇది డిజైన్ కనిపిస్తుంది కదండి. ఇలా బ్యాక్ నెక్ అనేది అయిపోతుందండి ఒకేసారి. ఇలా కంప్లీట్ గా ఇది జరీతో పాటు వేసిందండి. ఈ డిజైన్ చూస్తే మీకు కస్టమర్స్ కి అర్థమవుతుంది. కంప్లీట్ గా జరీ అండి. ఇది గోల్డ్ జరీతో పాటు వేసిందామన్నా. దీంట్లో ఏంటంటే ఈ ఫుల్ బ్యాక్ నెక్ ఏదైతే ఉందో
కంప్లీట్ గా దీంట్లో ఒకేసారి అయిపోతుందండి. ఓకే 12/16 వస్తుంది ఫ్రేమ్ సైజ్. మీరు జరీ కూడా వాడుకోవచ్చు. మిర్రర్ వర్క్ కూడా ప్రతి ఒక్క మెషిన్ లో మిర్రర్ వర్క్ జరీ వర్క్ అనేది అవుతుందండి. థ్రెడ్ వర్క్ అయితే కామన్ గానే మనకు నడుస్తున్నది. ఇది వచ్చేసి మనకు 3,40,000 పడుతుందండి. 3,40,000 ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఇంట్లో లేడీస్ సపోజ్ మిషన్ పెట్టుకొని ఇలా చేస్తుంటారు కదా, సో నాయిస్ అదంతా ఎలా ఉంటుంది మేడం? మీకు నాయిస్ కూడా కస్టమర్స్ ఏమంటే డెమోకి వచ్చిన వాళ్ళు చూడొచ్చండి. అసలు ఏంటంటే మనం ఇక్కడ మెషిన్ పెట్టుకొని కూడా మనం మెషిన్ రన్ అయ్యేటప్పుడు మనం నిల్చొని మాట్లాడొచ్చండి. నాయిస్ అనేది చాలా తక్కువ. మనకి ఇది కమర్షియల్ మెషిన్, ఇంపోర్టెడ్ మెషిన్స్ కాబట్టి నాయిస్ చాలా తక్కువ ఉంటుందండి. కస్టమర్స్ డెమోకి వస్తారు కదా, ఇది చూస్తే వాళ్ళకి అర్థమైపోతుందండి. అసలు నాయిస్ గురించి అసలు ఆలోచన కూడా రాదు కస్టమర్స్ కి. అరే నా ఇంట్లో నడిపించవచ్చు అంటే ఇప్పుడు కొంచెం సౌండ్ ఎక్కువ రాగానే కస్టమర్స్ కి ఏంటంటే ఒక అనిపిస్తుంది, అంటే మనం నడిపించుకోవచ్చా లేదా, సౌండ్ ఎక్కువ ఉంటుందా, డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుందా అనేది ఒక ఆలోచన వస్తుంది. బట్ డెమోకి వస్తారు కదండి, డెమోకి వచ్చినప్పుడు ఏంటంటే కస్టమర్కి ఆ క్వశ్చన్ కూడా రాదండి. అంటే అంత ఆలోచన కూడా రాదు, ఎందుకంటే దాని సౌండ్ అంత ఉండదు కాబట్టి. ఇంకొక సార్ వన్ మోర్ డౌట్, ఇది ఏంటంటే ఇప్పుడు సంథింగ్ నెక్ కొంచెం అందరూ ఎక్కువ ఇష్టపడరు, డీప్ ఎక్కువ ఇష్టపడరు. సో అలాంటి వాటిని కూడా సైజెస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కామన్ మనకి ఏ మిషన్ లో అయినా సరే, యూమి మెషిన్స్లలో మనము సైజు పెంచుకోవడం అయినా సరే, తక్కువ చేసుకోవడం అన్నా కూడా మనం మెషిన్ లోనే చేసుకోవచ్చు. అంటే డిజైన్ మేము ఇస్తాము, స్టార్టింగ్ లో కొన్ని డిజైన్స్ ఇస్తామండి, మెషిన్ కి ప్రాక్టీస్ చేసుకునేటట్లు ఇస్తాము. ఆ డిజైన్లలో కూడా మనం ఏంటంటే కస్టమర్స్కి అడ్జస్ట్మెంట్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుందో, కస్టమర్ ఎలా సైజ్ వస్తుందో, డీప్ కానివ్వండి, విడ్త్లో కానివ్వండి, అది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాము, పెంచుకుందాం, తక్కువ చేసుకుందాము అన్నా కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను, మీకు డిస్ప్లేలో చూపిస్తాను ఎలా చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఇది 3,40,000 ఉంటుంది. ఇది ఫుల్ బ్యాక్ నెక్ ఒకేసారి వచ్చేటట్లు మెషిన్ పడుతుందండి. ఇది ఓకే 340 పడుతుంది. దాని తర్వాత వచ్చేసి ఇది 16/32 మోడల్ అండి. బీసీ సిరీస్ లో మనకు 16/32, 16/24 వస్తుంది. ఇది కూడా 12 నీడిల్స్ వస్తుందండి. దీంట్లో వచ్చేసి కంప్లీట్ గా ఆల్ ఓవర్ బ్యాక్ తో పాటు ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది. మళ్ళీ 2 హ్యాండ్స్ ఇంకొకసారి టైం లో మనకు అయిపోతుంది. ఒకసారి క్లాత్ జరపాల్సి వస్తుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకటే ఫ్రేమ్ లో అయిపోతుంది. ఓకే ఫ్రేమ్ లో అయిపోతుంది. 2 హ్యాండ్స్ ఒకసారి అయిపోతుందండి. ఇది మనకు కూడా మనం ఇక్కడ మల్టీ కలర్ ఒకటే లేయర్స్ లో థ్రెడ్స్ పెట్టుకుంటే చూడండి, మొత్తం కూడా మల్టీ కలర్ లేయర్స్, మల్టీ కలర్ ఉంటుంది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకొని మెషిన్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ గా ఇలా బ్యాక్ నెక్ అనేది అయిపోతుందండి. అయితే ఇది వచ్చేసి మనకు 4,40,000 పడుతుందండి. 2 ఫ్రేమ్స్ వస్తాయి. 16/32 వస్తుంది, 16/24 కూడా వస్తుందండి. 2 ఫ్రేమ్స్ కూడా వస్తుంది. అంటే ఫ్యూచర్ లో కస్టమర్స్ ఏంటంటే డివైజెస్ అటాచ్మెంట్స్ కూడా కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ మెషిన్స్ లో ఏంటంటే 16/32 లో మనము డివైస్ కూడా అటాచ్మెంట్ చేసుకోవచ్చు అండి, ఇన్ కేస్ ఫ్యూచర్ లో కావాలి అంటే. సీక్వెన్స్ కోడింగ్ అలాంటివి మార్కెట్ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ముందే తీసుకోవాల్సిన అవసరం ఉండదండి, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు మెషిన్ ఏదైనా కావాలన్నప్పుడు. ఇది మనకు 4,40,000 పడుతుందండి మెషిన్ కాస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ కొన్ని డౌట్స్ ఉంటాయి, అంటే ఇంతకు ముందు ఆల్రెడీ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము మిషన్ తీసుకుంటాం మేడం, మాకు సర్వీస్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది? అయితే సర్వీస్ పార్ట్ వచ్చేసి ట్రైనింగ్ పార్ట్ ఎలా ఉంటుందంటే మేడం, ఫస్ట్ కస్టమర్ ఒకసారి ఏంటంటే మా ఆఫీస్కి విజిట్ అయిన తర్వాత అంటే వాళ్ళు మిషన్ చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మిషన్ చూసుకోవాలి. లైక్ ఇప్పుడు మా బ్రాంచెస్ వచ్చేసి ఇప్పుడు కస్టమర్స్కి ఏంటంటే మేడం ఇక్కడ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ ఉంది, అలాగే గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉందండి మా బ్రాంచెస్ అనేది. ఓకే అయితే ఈ బ్రాంచెస్ దగ్గరలో ఎవరైనా కస్టమర్స్ మెషిన్ తీసుకుందాము, ట్రైనింగ్ తీసుకుందాం ముందే అనుకున్న వాళ్ళు ఏంటంటే వచ్చి మా బ్రాంచ్ లో విజిట్ అయ్యి మేము అక్కడ ట్రైనింగ్ ఇస్తారండి. మా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా మీకు మెషిన్ గురించి అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఓకే లేదు మేము మెషిన్ తీసుకున్న తర్వాతనే మాకు ట్రైనింగ్ కావాలన్నా కూడా ఆఫ్టర్ పర్చేజ్ అయినా సరే ట్రైనింగ్ తీసుకోవచ్చు అండి. ఆన్ సైట్ ట్రైనింగే ఉంటుంది కస్టమర్ కి, వాళ్ళ ఇంటి దగ్గరనే ఇన్స్టాలేషన్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. కస్టమర్ కి అర్థమైనంత వరకు ట్రైనింగ్ ఉంటదండి. అంటే హాఫ్ డే లోనే వేసుకుంటారు, 1 డే వరకు ట్రైనింగ్ ఇస్తామండి. కస్టమర్ తో పాటు కూడా వేస్తాము. వాళ్ళకు ఓకే మాకు క్లారిటీ అయింది, మేము నేర్చుకుంటాము, ప్రాక్టీస్ చేస్తాము అన్నప్పుడు మేము అక్కడ నుండి బయలుదేరుతామండి. లేదు కస్టమర్ కి అసలు అర్థం కాలేదు అంటే ఇంకొక రోజు ఉండైనా సరే కంప్లీట్ గా ట్రైనింగ్ ఇచ్చేసే వస్తామండి. ఇంకొకటి సర్వీస్ పార్ట్ వచ్చేసి మేడం, కస్టమర్ ఒకసారి మిషన్ తీసుకున్న తర్వాత ఈవెన్ వాళ్ళు హైదరాబాద్ కి దగ్గర ఉంటారా, గుంటూరు కా, బెంగళూరు కా అనేది సంబంధం ఉండదండి. ఇప్పుడు కస్టమర్ కి ఏంటంటే ఏదైనా సర్వీస్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది అంటే 24 hours లో మా సర్వీస్ టెక్నీషియన్స్ ఏంటంటే కస్టమర్స్ దగ్గర ఉంటారండి. 24 hours లో ఆల్ ఓవర్ ఇండియా మేము సప్లై చేస్తున్నాం మెషిన్స్. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే 24 hours లో. ఈ రోజు కస్టమర్ కాల్ చేశారు అంటే ఈవినింగ్ లోపు బయలుదేరిపోతాడండి నాన్ లోకల్. అది ఫీ ఏమన్నా ఉంటుందా మేడం? ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే అంటే కస్టమర్ కి ఏంటంటే ఇప్పుడు సర్వీస్ ఉంది, సర్వీస్
ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే టీఏడిఏ కస్టమర్ ఉంటుందండి 1 year వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. సర్వీస్ చార్జెస్ ఏం తీసుకోము. టీఏడిఏ అయితే మాత్రం కస్టమర్ది ఉంటుంది. సర్వీస్ అనేది కూడా 1 year వరకు ఫ్రీ ఉంటుందండి. అంటే ఇంటర్నల్ గా ఏది పార్ట్ పోయినా కూడా లైక్ మదర్ బోర్డ్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వైరింగ్ ఏ పార్ట్ అయినా సరే ఇంటర్నల్ గా ఏదైనా పోయింది అంటే సరే అంటే సర్వీస్ ప్రాబ్లం వచ్చింది అన్నా కూడా మా టెక్నీషియన్స్ వచ్చేసి ఆ సర్వీస్ ప్రాబ్లం అనేది క్లియర్ చేసిస్తారండి. ఇది ఎలా చేస్తారు సార్? ఇప్పుడు సపోజ్ కస్టమర్ వేరే దగ్గర నుంచి వచ్చి తీసుకున్నారు, ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, మిషన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఎలా చేస్తారు ట్రాన్స్పోర్ట్ అనేది? ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా ఉంటుందంటే మషిన్ తీసుకున్నారు, కస్టమర్స్ బుకింగ్ చేసుకున్నారు, ఇన్ కేస్ వాళ్ళ దగ్గర వెహికల్ ఏదైనా ఉంది అన్నప్పుడు ఏంటంటే ఆ వెహికల్ లో తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి. దాంతో పాటు మా టెక్నీషియన్ వచ్చేసి ఫిట్టింగ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చేసి వస్తారు. లేదు అలా కన్వీనియంట్ గా లేదు కస్టమర్ కి మన దగ్గర నుంచి ఏదైనా వెహికల్ అరేంజ్ చేయమంటే మేమైనా సరే అరేంజ్ చేస్తామండి. అది కస్టమర్ మీద డిపెండ్ ఉంటుంది. అదే మనము బుకింగ్ చేసేటప్పుడు ఏంటంటే డెలివరీ తీసుకునేటప్పుడు కస్టమర్తో మాట్లాడతామండి. అంటే కస్టమర్ కి అంటే ఆ వెహికల్ ఫెసిలిటీ ఉందా లేదా, లేదంటే మేమైనా అరేంజ్ చేసి ఇస్తామండి. అంటే ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ ఉంటుంది, కస్టమర్ పే చేసుకోవాలి. బట్ మా సపోర్ట్ అయితే ఉంటదండి. అంటే సేఫ్ గా మేము మిషన్ తీసుకొని వచ్చేసి ఇన్స్టాలేషన్ చేసి ఇచ్చే బాధ్యత వరకు మాది ఉంటదండి. పేమెంట్ ఇప్పుడు సపోజ్ కస్టమర్ మిషన్ తీసుకుంటారు, పేమెంట్ ఎలా చేయాలి సార్? వాళ్ళు పేమెంట్ ఎలా ఉంటుందంటే మేడం, లైక్ ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే మొత్తం పేమెంట్ చేసేసి డెలివరీ తీసుకెళ్ళొచ్చండి. మెషిన్ రెడీగా ఉంటుంది కాబట్టి పేమెంట్ కంప్లీట్ గా చేసేసుకొని తీసుకెళ్ళొచ్చు. కొంతమంది ఏంటంటే అంటే పేమెంట్ మోడ్స్ ఉంటాయండి. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే ఫైనాన్స్ లో తీసుకుందాం అని అనుకునే వాళ్ళు కూడా అంటే ఫైనాన్స్ రిలేటెడ్ కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు లైక్ మన దగ్గర కన్స్యూమర్ లోన్స్ ఉన్నాయండి. లోకల్ కస్టమర్స్ ఎవరైనా ఉన్నారు అంటే లోకల్ కస్టమర్స్ కి ఏంటంటే కన్స్యూమర్ లోన్స్ ఉంటాయి. లేదు నాన్ లోకల్ నుండి ఉన్నారు కస్టమర్స్ ఏంటంటే ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు బజాజ్ కార్డ్ మీద చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర బజాజ్ ఫైనాన్స్ కార్డ్ ఉంది అంటే ఆ కార్డ్ లో ఎంత వరకు లిమిట్ ఉందో అంతవరకు ఫైనాన్స్ అయిపోతుంది. మిగతాది క్యాష్ పే చేసుకొని మషిన్ తీసుకెళ్ళొచ్చు అండి కస్టమర్. ఓకే, అంటే ఆ లోన్ ద్వారా వాళ్ళు లోన్ తీసుకొని ఎంతైతే బ్యాలెన్స్ ఉందో దాని ద్వారా మిగిలిన క్యాష్ కట్టేసి తీసుకోవచ్చు అండి. అలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, చాలా మంచి ఆప్షన్ ఇదైతే. అవును. అయితే ఇంకొకటి వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్తానండి, ఒకటి ఆఫర్ ఉంది కస్టమర్స్ కోసం. అది లాస్ట్ వీడియో వరకు చూస్తే అది మీకు కస్టమర్కి అర్థం అవుతుందండి. అది వీడియో వరకు లాస్ట్ వరకు చూడండి, అది లాస్ట్ లో చెప్తాను. ఓకే. అండ్ మెటీరియల్స్ ఉంటాయి కదా సార్, సపోజ్ ఇప్పుడు థ్రెడ్స్ ఇవన్నీ వాడతాం జరీకి వర్క్ సంబంధించి, అవన్నీ కూడా మీరే ఒకవేళ కస్టమర్స్ మన దగ్గర తీసుకున్నవి మెటీరియల్స్ అయిపోయినాయి, నెక్స్ట్ కావాలంటే మనమే ప్రొవైడ్ చేస్తామా? తీసుకోవచ్చు అండి. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే మెటీరియల్ కావాలని అనుకున్న వాళ్ళు ఏంటంటే థ్రెడ్స్ ఇప్పుడు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అండి. ఒకసారి కస్టమర్ మన దగ్గర మషిన్ తీసుకున్నారు అంటే కంప్లీట్ మెటీరియల్ మన దగ్గర దొరుకుతుందండి. లైక్ ఈవెన్ డిజైన్స్ అయినా సరే ఇప్పుడు కస్టమర్ కి ఏంటంటే ఫస్ట్ మెషిన్ తీసుకున్నప్పుడు కొన్ని డిజైన్స్ మెటీరియల్ ప్రాక్టీస్ కోసం మేము ఇస్తామండి. తర్వాత కస్టమర్స్ ఏంటంటే మెటీరియల్ కావాలన్నా మన దగ్గరనే దొరుకుతుంది. ఈవెన్ థ్రెడ్స్ కానివ్వండి, మిర్రర్, జరీ, ఫ్యూజింగ్ పేపర్, డిజైన్స్, ఇలాంటి ప్రతి ఒక్కటి ఏంటంటే మన దగ్గరనే దొరుకుతుందండి. అవి కావాలంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టేస్తే కొరియర్ చేస్తామండి. ఇప్పుడు లైక్ నాన్ లోకల్ కస్టమర్ ఉన్నారు, లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదండి. ఏదైనా బైక్ అయినా సరే బుక్ చేసి మేము ఆర్డర్ చేసుకున్నా కూడా పంపించేస్తాము. నాన్ లోకల్ కస్టమర్ కి ఏంటంటే కొరియర్ ఫెసిలిటీ ఉంటది కాబట్టి కొరియర్ చేసి పంపించేస్తామండి. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ మోర్ డౌట్, సపోజ్ మన దగ్గర ఉన్న మోడల్స్ కస్టమర్ కి చూపిస్తాము, వాళ్ళకి అవి ప్రిఫర్ చేయట్లేదు, వాళ్ళు ఏదో సంథింగ్ డిజైన్స్ కస్టమైజ్డ్ డిజైన్స్ కావాలన్నా దొరుకుతుందండి. అవును అవును, మీరు అడిగినట్లు కస్టమర్ ఏంటంటే కస్టమైజ్డ్ డిజైన్ అడిగారండి. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి నాకు ఈ ఫోటో చూపించారు, నాకు ఇదే డిజైన్ కావాలని అనుకుంటున్నారు, మాకు ఆ డిజైన్ కావాలనుకున్నా కూడా మన దగ్గర డిజైనర్స్ ఉంటారు. వాళ్ళు కొత్త డిజైన్స్ క్రియేట్ చేసినవి పంపిస్తారు. లేదు లేని డిజైన్ ఏదైనా సరే కొత్తది మార్కెట్ లో ఇప్పుడు రన్నింగ్ ఉంది, కస్టమర్ ఏదైనా అడుగుతున్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్ 100% మా దగ్గర ఆ డిజైన్ ఉంటదండి, లేదని ఉండదు. ఒకవేళ లేదన్నా కూడా మేము అది క్రియేట్ చేసిస్తామండి. 1 day టైం ఇస్తే మేము అది క్రియేట్ చేసిస్తాము. మళ్ళీ కస్టమర్ ఏంటంటే ఆర్డర్ పెట్టుకొని అది క్రియేట్ చేయించుకోవచ్చు. చూసారు కదండి. ఇప్పుడు సపోజ్ మనం కొంచెం మెటీరియల్స్ అన్నారు కదా, అవి ఎలా ఉంటాయి అవి కూడా శాంపిల్ గా చూద్దామా సార్? చూద్దామండి. ఇప్పుడు లైక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మెటీరియల్ ఉన్నదండి, థ్రెడ్స్ ఉన్నాయి, జరీతో పాటు ఉంది. ఇలా కంప్లీట్ గా మేము ఏంటంటే కస్టమర్ కి ఏంటంటే ఒక మా పర్సన్ వచ్చేసి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ అంటే మెటీరియల్ దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా కస్టమర్ దగ్గర ఉండాలి. కాబట్టి మా వాళ్ళు ఏంటంటే ఆ మెటీరియల్ అంతా తీసుకొని వస్తారండి. లైక్ థ్రెడ్స్ ఉంటాయి, జరీ ఉంటుంది, ఇప్పుడు దాంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కూడా ఉంది, అలా జరీ ఉంటుంది, మిర్రర్స్ ఉంటాయి, ఫ్యూజింగ్ పేపర్, ఇప్పుడు క్లాత్ కింద క్యాన్వాస్ పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇది క్యాన్వాస్ ఏదైతే పేపర్ ఉందో ఈ క్యాన్వాస్ కూడా మనం కస్టమర్ కి ఏంటంటే ప్రొవైడ్ చేస్తామండి ప్రాక్టీస్ పర్పస్ కోసం. అయితే ఇవన్నీ ఏంటంటే మేము ఇచ్చి పంపిస్తామండి. డెమో ఇచ్చేటప్పుడు ఏంటంటే మా పర్సన్ తీసుకొని వస్తారు. అలాగే పెండ్రోలో డిజైన్స్, బుట్టీస్ అవి కూడా వేసుకొని వస్తారండి. అంటే ట్రైనింగ్ కంప్లీట్ గా కస్టమర్ వచ్చి
మెషిన్ పర్చేజ్ చేసుకుని వెళ్ళిన తర్వాత మా పర్సన్ మెటీరియల్ అంతా తీసుకొని వచ్చి కంప్లీట్ గా మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చేసి వస్తారండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ బ్లౌజెస్ మీద కాదు శారీస్ మీద చేస్తున్నారు, చేసుకోవచ్చండి, చేసుకోవచ్చు. జెంట్స్ కి షర్ట్స్ మీద కానీ అవునండి, ఆల్ ఇన్ వన్ కూడా మనం చేసుకోవచ్చండి, ట్రైనింగ్ ఇస్తారు. అవునండి. ఇప్పుడు కంప్లీట్ గా ఏంటంటే కస్టమర్ కి బ్లౌజ్ ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి బ్లౌజ్ ట్రైనింగ్ కంటే ఇంకా అది ఈజీ ఉంటదండి. నార్మల్ గా ఒక బుట్టి ఉంది, ఆ బుట్టి ఒక టీ షర్ట్ మీద వేస్తున్నాము, లేదంటే ఒక డ్రెస్ మీద, చూడీదార్ మీద, ఏదైనా డ్రెస్ మీద అక్కడక్కడ బంచెస్ లాగా వేస్తున్నారు అంటే చేసుకోవచ్చు అండి. వాళ్ళ డిజైన్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ దగ్గర మేము ఇచ్చే బుటీస్లలో కూడా వర్క్ అనేది ఉంటుంది. వాళ్ళ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలనే సరే వేసుకోవచ్చు అండి. చెప్తామండి కంప్లీట్ గా కస్టమర్స్ ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, సో చూసారు కదా ఇప్పుడు దాకా సార్ అనేది కొంచెం మిషన్స్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఎనీ అదర్ డౌట్స్ ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మా కాంటాక్ట్ నెంబర్ మేము ఇస్తాము, అడ్రస్ కూడా ఉంటుందండి. ఈవెన్ ఇక్కడని కాదు, మాది బెంగళూరు అడ్రస్ అయినా సరే గుంటూరు అడ్రస్ కూడా ఇస్తామండి. డిస్క్రిప్షన్ లో ఉంటుంది. కస్టమర్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళైనా సరే బ్రాంచ్ లో విజిట్ అవ్వచ్చు, ఇక్కడ హైదరాబాద్ కైనా రావచ్చు, లేదంటే కాంటాక్ట్ అయినా చేయొచ్చు అండి. కాల్ చేసి డైరెక్ట్ అడిగినా కూడా మేము మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఫైనాన్స్ గురించి కానివ్వండి, మళ్ళీ మా సర్వీస్ గురించి కానివ్వండి, మిషన్స్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కాల్ చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి కస్టమర్స్ కి కంప్లీట్ గా. ఇది టాప్ ఎండ్ మోడల్ వస్తుందండి. ఇది 20 ఇంచెస్ బై 48 ఇంచెస్ వస్తుంది, 20 ఇంచెస్ బై 32 ఇంచెస్ వస్తుంది. 2 ఫ్రేమ్స్ వస్తాయండి దీంట్లో. ఇది 5.5 lakhs పడుతుందండి, 5.5 lakhs పడుతుంది. ఈ ఫ్రేమ్ ఏంటంటే కంప్లీట్ గా మనకు బ్లౌజ్ అయిపోయేటట్లు ఉంటుంది. బట్ కస్టమర్ ఇచ్చే క్లాత్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది కాబట్టి 2 times అవుతుందండి. ఫ్రంట్ బ్యాక్ ఒకసారి, 2 hands ఒకసారి అవుతుంది. ఇన్ కేస్ శారీస్ మీద చేసుకోవడము, డ్రెస్సెస్ మీద మీరు ఇందాక చెప్పారు కదండి, అలా డ్రెస్సెస్ మీద ఏదైనా చేసుకుందాం అనుకున్న వాళ్ళ కస్టమర్స్ ఏంటంటే దీని మీద కంప్లీట్ గా చేసుకోవచ్చు అండి. సో ఇదైతే ఎక్కువ షాప్స్, ఏమన్నా షాప్స్ అంటే కమర్షియల్ యూజ్. ఇప్పుడు మనకి ఏదైతే మనం చెప్తున్నామో మిషన్స్ గురించి, యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది ప్రతి ఒక్కటి కమర్షియల్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. షాప్ లో పెట్టుకుని యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు పెద్దది తీసుకున్నప్పుడు ఏంటంటే కస్టమర్ కి ఇన్ కేస్ ఫ్యూచర్ లో మగ్గం వర్క్ చేపిస్తున్నారు, వాళ్ళంతా ఉన్నది మార్కెట్ లో అన్నప్పుడు శారీస్ మీద ఈజీగా చేసుకున్నట్లు ఏంటంటే వాళ్ళకి ఇది కూడా యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు అండి. లేదు మీరు 4,40,000, 3,40,000, 240 తీసుకున్నా కూడా దాని మీద చేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే ఫ్రేమ్ సైజ్ బట్టి మనం మార్చాల్సి వస్తుంది. ఇది పెద్ద సైజ్ అన్నా కూడా దీంట్లో అయినా సరే మార్చాల్సి వస్తుంది అండి. ఓకేనా, ఇది 5.5 లక్షలు పడుతుందండి. 2 frames వస్తాయి, దీంట్లో కూడా 2 frames వేసుకోవచ్చు అండి. ఫ్రేమ్ సైజ్ సార్ ఇంకొకసారి చెప్పండి. ఫ్రేమ్ ఇది 20 ఇంచెస్ బై 48 ఇంచెస్ వస్తుందండి. అలాగే 20 ఇంచెస్ బై 32 ఇంచెస్ కూడా వస్తుందండి. ఇంతవరకు ఉంటుంది 20 బై 32 ఫ్రేమ్ సైజ్. 2 frames వస్తాయండి దీంట్లో. 5.5 lakhs పడుతుంది, 2 frames వస్తాయి. కంప్లీట్ గా ఇది కమర్షియల్ మిషన్ ఏమైనా. ఓకేనా, ఇంకొకటి ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే ఆఫర్ అని చెప్పానండి, ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు 2,40,000 మిషన్ అయితే మీరు చూసారు కదా. 2,40,000 లో ఏదైతే హాఫ్ నెక్ మల్టీ నీడిల్ తో పాటు వస్తుందో, ఈవెన్ సింగిల్ నీడిల్ మిషన్స్ ఉన్నాయి మా దగ్గర ఆల్రెడీ. అది ఎక్స్చేంజ్ చేసుకొని నేను పెద్ద మిషన్ తీసుకుందామని అనుకునే కస్టమర్స్ ఏంటంటే మా దగ్గర ఆ మిషన్ తీసుకొని వస్తే దాని కండిషన్ బట్టి మేము చెప్తామండి. ఆ మిషన్ ఎక్స్చేంజ్ చేసుకొని అయినా సరే మీరు పెద్ద మిషన్స్ అనేవి తీసుకోవచ్చు అండి మా దగ్గరకు వచ్చేసి. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి. లైక్ మా మోడల్స్ కూడా ఏదైతే ఎక్స్చేంజ్ చేస్తున్నామో మనము, ఉషా బ్రాండ్ ఉంటుందండి, బ్రదర్ బ్రాండ్ ఉంటుంది. ఉషాలో 450, 550, బ్రదర్ లో V3 అయినా BP3600 అయినా సరే, ఈ 2 brands లో ఏ మిషన్ ఉన్నా కూడా ఎక్స్చేంజ్ తీసుకొని మేము పెద్ద మిషన్ అనేది ఇస్తామండి. దానికి తగ్గట్టు ఎంత వస్తుందో దాని కండిషన్ చూసి మేము చెప్తామండి. మిషన్ ఒకసారి తీసుకొని వస్తే మేము దాని గురించి చూసుకొని చెప్పేస్తాము. దాన్ని బట్టి మీరు పెద్ద మిషన్ అనేది మన దగ్గర తీసుకోవచ్చు. సో చూసినాం కదా, ఆఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇదైతే ఎక్కడ ఉండదు. సో మీరు ఏదైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు కాంటాక్ట్ అయితే కనుక మీకు దాని గురించి ఇంకా బ్రీఫ్గా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు.